ఇస్తారు, నువ్వు ఆపే కూర్చోవచ్చు. ట్రంప్కు మాట్లాడితే నీకు విదేశాంగ మంత్రి ఇస్తారు, నువ్వు కూర్చోవచ్చు. నువ్వు ట్రంప్ అది కాదు, ట్రంప్ మాట్లాడతాడు వాస్తవం అది. ట్రంప్ వాళ్ళ బాబు కూడా మాట్లాడతాడు, ఎవరితో? కేఏ పాల్ గారితో, ఈ డూప్తో కాదు అని నేను అనుకుంటున్నా. అనిల్ గారు మీ పాయింట్ ఏంటి అంటే హర్ష కుమార్ గారు ఇప్పటికి కూడా I want to let me just first of all let me congratulate all the Christians who are celebrating the life of Pastor Praveen. పాస్టర్ ప్రవీణ్ గారి జీవితాన్ని సెలబ్రేట్ చేస్తున్న ప్రతి క్రైస్తవ సంఘానికి నాయకునికి చాలా సభలు ప్లాన్ చేశారు. ఇక్కడ 3వ తారీఖు ఒక మీటింగ్ ప్లాన్ చేశారు, చాలా మీటింగ్ జరుగుతున్నాయి. ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ద లీడర్స్ అండ్ ప్రవీణ్ పగడాల లెగసీ కంటిన్యూ కావాలి. లెట్స్ కంటిన్యూ దట్. సో ఆయన చట్టసభల్లో ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడా లేకపోతే హత్య గావించబడ అనేది తర్వాత తేలిద్ది, అది మాట్లాడదాం. పర్సనల్లీ నేను ఒకటి నమ్ముతున్నాను, అది యాక్సిడెంటే అని నేను ముమ్మాటికి నమ్ముతున్నాను. ఆయన యాక్సిడెంట్లో చనిపోయినా కానీ క్రైస్తవుడిగా ఆయన స్టేటస్ ఏది మారదు. ఆయన పనిని ఎవరు డిస్మిస్ చేయలేరు, ఆయన లెగసీని ఎవరు డిస్మిస్ చేయలేరు. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఆయన బిడ్డలు అవుతారు, ఆయన కుమారులు అవుతారు. కాబట్టి ఆ సన్షిప్ అనేది మారదు. సో ప్రతి క్రైస్తవుడు ప్రవీణ్ గారి జీవితాన్ని సెలబ్రేట్ చేయండి, దయచేసి ఎటువంటి అపోహలు పోవద్దు. సో లెట్స్ కంటిన్యూ టు కీప్ ద లెగసీ ఆఫ్ ప్రవీణ్ పగడాల. తర్వాత కేఏ పాల్ దగ్గరికి వస్తే బ్రదర్ చెప్పిన అనుమానాల ప్రకారంగా 2000లో నేను పాల్ గారి క్రూసైడ్ ముంబైలో ఆర్గనైజ్ చేసిన టీంలో ఉన్నాను నేను 2000లో. ఆ టైంలో ఆయన అప్పుడే ఏరోప్లేన్ కొన్నాడు. I saw K. Paul. I still see the same K. Paul. బ్రదర్కి అనుమానాలు ఉండొచ్చు కానీ ఆయన స్టేజ్ మీద నిలబడి మేము ఒక 11 మంది టీం యంగ్ డైనమిక్ ఉన్నామన్నాడు. మాకందరికి ఒక్కొక్క సుమో ఇచ్చారు. ఆ టైంలో ముంబైని 11 జోన్స్ చేసి 1 మిలియన్ మందిని మేము గ్యాదర్ చేసినాం. K. Paul ఈజ్ అ డైనమైట్. ఆయన ఒక మనిషికి భయపడే మనిషి కాదు. ఆయన స్టేజ్ మీద సీఎం ఇట్లా కూర్చొని ఉంటే సీఎంకి డైరెక్ట్గా ఇట్లా మాట్లాడతాడు అన్నమాట. సీఎం, యు ఆర్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, బట్ ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇన్ జీసస్ యూ విల్ గో టు హెల్. అంత డైనమైట్. కానీ అంటే ఆయన ఎందుకు ఇటువంటి స్టేటస్లోకి వచ్చాడు అనేది నేను అనుకోవడం అంటే ఆయన ఇవాంజలిస్టిక్ కెరియర్ అనేది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అవతారం తీసుకున్నాడు కాబట్టి, రాజకీయ నాయకుడు అయ్యాడు కాబట్టి ఆయన ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక విషయాలు, రైతుల దగ్గరికి వెళ్తాడు, దెబ్బలు తింటాడు, రోడ్డు మీదకి వెళ్తాడు. ఇప్పుడున్న ప్రవీణ్ పగడాల విషయంలో కూడా చెప్తున్నాను ఏంటంటే ఐ రియల్లీ వాంట్ టు థ్యాంక్ డాక్టర్ పాల్ అండ్ హర్ష కుమార్ గారు ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఈ ఇష్యూని భుజానికి వేసుకున్నందుకు ఎవరో ఒకరు నిలబడాలి కమ్యూనిటీలో. ఎవరు నిలబడకుండా ఆల్రెడీ మనల్ని కమ్యూనిటీలో ఏమంటే గొర్రెలు అనేది ఒకటి ఉంది. ఆ మాట కాకుండా ఒక నాయకులుగా వీళ్ళు నిలబడి ప్రవీణ్కి న్యాయం చేద్దాము అనే విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అభినందించాలి, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. అదే సమయంలో లీగల్గా అంటే 2 days బ్యాక్ ఐ థింక్ పాల్ వాజ్ హియర్, స్టూడియోకి వచ్చాడు. నేనేమంటే ఇట్లాంటి అనుమానాలు బ్రదర్కి కలగడానికి కారణం ఏంటంటే ఒక స్టూడియోకి వచ్చి అంత రేంజ్లో ఏరోప్లేన్స్లో తిరిగిన వ్యక్తి ఆధారాలు లేకుండా ఏదో నేను గొంతెత్తి మాట్లాడి దబాయించేసి దీన్ని నేను నిరూపించేస్తాను అనుకుంటే హీఈస్ బౌండ్ టు ఫెయిల్ అగైన్ ఎనీబడి. అంటే ఫస్ట్ నుంచి అని చెప్తున్న మాట అదే కదా, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అది అరెస్ట్ హత్య కాదని చెప్పి చాలా సందర్భాలు చెప్పుకొచ్చారు. సరే కే పాల్కి మాత్రం అనుమానాలు ఉన్నాయి, ఆయన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అంటున్నారు. కోర్టులో కూడా పిల్ వేశారు, కోర్టులో వాదన వినిపించారు. సో ఇప్పటికీ స్టిల్ హీ సేస్ నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నారు. బట్ ఆ ప్రూఫ్స్ అనేది నేను డాక్టర్స్తో మాట్లాడాను అన్నాడు. నేను అంటుంది ఏమంటే హర్ష్ కుమార్ గారిని లేకపోతే పాల్ గారు కానీ నేను అన్నది ఏమంటే డాక్టర్స్తో మాట్లాడాను, ఆ సాక్ష్యాలు కాదు. వీళ్ళు ఒకవైపు తెచ్చిన స్టోరీ ఏదైతే ఉందో అక్కడ డూప్ ఉన్నాడు, ఆ డూపు బైక్ స్టార్ట్ చేసి 400 kilometers బేసిక్లీ లైక్ అప్ రైట్ అవుట్ ఫ్రంట్. నేనైతే దీన్ని యాక్సిడెంట్గా
అంగీకరిస్తున్నా. అదర్ మిత్స్ మిగతా స్టోరీస్ అని రూల్ అవుట్ చేసేసిన. ఐఎమ్ ఫార్మ్లీ టేకింగ్ ద స్టాండ్ ఆఫ్ ఐజీ. ఇక దీనికి నువ్వు పొలిటికల్ కనెక్షన్ పెడతావా అనేది ఇక నీ ఇష్టం. కానీ కామన్ సెన్స్లో అక్కడ మనం ఎరాయమనం. నేను అంటది ఏమంటే వాళ్ళ డూప్ వర్షన్కి పాలు గారు స్టూడియోకి వచ్చి కేకలేసి నేను నిరూపించేస్తా, నేను గెలిపించేస్తా అంటే ఆయన ఈజ్ గోయింగ్ టు హిట్ ఎ వాల్. ఆయనకి ఆధారాలు విషయంలో నేనేమంటే ఒక టీము ఒక డూప్ గాని నిజంగా జాన్ గారు చెప్పినట్టుగా కోర్టులో వాదన వినిపిస్తున్న సమయం కూడా ఆధారాలు ఏంటి అని అంటే మా టైపిస్ట్ నిద్రపోయాడని చెప్పినట్టుగా ఏదో వాదన నేను డాక్టర్లతో మాట్లాడాను. అవి కాదు ఇక్కడ ఆధారం అంటే ఒక డూప్ 400 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆ డూప్ డెఫినెట్ గా ఒక టీమ్ తో టచ్ లో ఉంటాడు, అవతల గైడ్ చేస్తూ ఉంటారు. మాట్లాడేటప్పుడు సెన్స్ ఉండాలి. మేము అంటున్నామంటే అది అది ప్రవీణ ఉండొచ్చు, ప్రవీణే అంటున్నాను నేనైతే. ఎందుకంటే అన్ని కనెక్టింగ్ డాట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. ప్రవీణే అంటున్నాం. కాదు అన్నప్పుడు వేరే వర్షన్ తెచ్చినప్పుడు దానికి కూడా నువ్వు డాట్స్ కనెక్ట్ చేయాలి. దానికి కూడా ఒక డిజిటల్ బేస్డ్, ఎలక్ట్రానిక్ బేస్డ్ ఒక జెన్యున్ ఎవిడెన్స్ నువ్వు ప్రొడ్యూస్ చేయగలగాలి. ఆ డూప్కి వెనకాల ఉన్నటువంటి టీము వాళ్ళు మాట్లాడుకోకుండా 400 కిలోమీటర్స్ అయితే